వెల్కమ్ టు అరోరా జ్యుడిషియల్ అకాడమీ. సో మనం ఈ సెషన్లో లా సెట్కు సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ రెండు టాపిక్స్ని ఏ విధంగా సిద్ధం అవ్వాలో చూద్దాం. మనం ఈ జీకే కరెంట్ అఫైర్స్ అనే ఈ పర్టికులర్ ఏరియాని ప్రిపేర్ అయ్యే క్రమంలో భాగంగా రెండు కోణాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకటి మనకు స్టాక్ ఇష్యూస్ అని అంటే మన ఎప్పటికీ మారని ఇష్యూస్ అన్నమాట. సో వీటిని కూడా అడుగుతూ ఉన్నారు. సో అవి మనం గత 2024 అదేవిధంగా 2025 ఈ రెండు ఓకే ఎగ్జామినేషన్స్లో వచ్చిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మనము కంపల్సరీగా డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా మనకు కరెంట్ రిలవెంట్ అంటే ప్రస్తుతం మనకు జరుగుతూ ఉన్న ఈవెంట్స్ వాటికి సంబంధించిన కోర్ అంశాలన్నమాట. ఓకే, వాటిని కూడా చూస్తూ ఉన్నాడు, రైట్? సో మరి స్టాక్ ఇష్యూస్ అంశంగా మనం తీసుకుంటే లైక్ ఎప్పటికీ మారని ఇష్యూస్ అని మీకు చెప్పినారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్. సో ఎప్పుడో కానీ మనకు ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ మార్చరు, రైట్? కానీ ఎప్పుడు అవి మనకు అక్కడే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్ఓ న్యూయార్క్లో ఉంటుంది, వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్లో ఉంటుంది, లేకపోతే మనకు యునెస్కో ప్యారిస్లో ఉంటుంది. సో ఈ విధంగా ఆర్గనైజేషన్స్ వాటికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్. అదేవిధంగా డేట్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనకు జనవరి 4th ఏ డేట్ ఏ రోజుగా నిర్వహిస్తాము, లేదంటే జనవరి 9th ఏ రోజుగా నిర్వహిస్తాము. ఎట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ డేట్స్ విషయంలో కానీ మనం చూస్తే ఆ పర్టికులర్ డేట్ నాడు మనం ఏ రోజుగా నిర్వహిస్తాము అని అంశంతో పాటు మనం ఎగ్జామినేషన్ రాయబోతున్న సంవత్సరానికి సంబంధించిన థీమ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2026 ఎవరైతే ఈ లా సెట్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళు ఈ ఏడాది థీమ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో మనము థీమ్ని తెలుగులో మనం ఇతివృత్తము అంటాం. అంటే ఒక్కొక్క డే ఒక్కొక్క ఇతివృత్తంతో లేదా ఒక్కొక్క థీమ్తో నిర్వహిస్తూ ఉంటాం. ఆ థీమ్ ఏంటి అని చెప్పి. అండ్ అదేవిధంగా ఫస్ట్ పర్సన్ ఓకే టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లేదా ఫస్ట్ పర్సన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్, లేదా ఫస్ట్ ఉమెన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్, ఫస్ట్ పర్సన్ లేదా ఫస్ట్ ఉమెన్ టు రీచ్ స్పేస్. సో ఇట్లాంటి అంశాలు అన్నమాట. అంటే ఇవి ఎప్పటికీ కూడా మనకు మారవు. సో ఇవి ఎందుకు మనకు పర్టికులర్ మోస్ట్ ఇంపార్టెంట్ అని అంటే కేవలం లా సెట్టే కాదు, మీరు యు రైట్ ఎనీ ఎగ్జామినేషన్. సో ఆ ఎగ్జామినేషన్ సంబంధించి మనకు అడుగుతూ ఉంటారు. సో ఇదొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రెండవ ముఖ్య అంశం మరొకటి ఉన్నది. సో ఏంటా సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అని అంటే మనకు కరెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇంతకుముందు మీకు చెప్పినా నేను ప్రస్తుతం మనకు జరుగుతూ ఉన్న వర్తమాన సంఘటనలు, కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ ఇష్యూస్కు సంబంధించి మనకు స్టాక్ అంశాలు, జీకే అంశాలు చదవాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఏరియా మనకు జీకే కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా జనరల్ స్టడీస్ అనే విభాగం ఏదైతే ఉందో దానికి కూడా ఉపయోగపడుతుంది. సో మరి 2024-25 ఈ సంవత్సరాల్లో మనకు లా సెట్లో అపియర్ అయిన కొన్ని క్వశ్చన్స్ని చూద్దాము. దాని ఆధారంగా మీ ప్రిపరేషన్ ఇంకా బెటర్గా మీరు రీడిజైన్ చేసుకోవచ్చు. సో ఇది మనకు వచ్చిన క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ ఫాలోడ్ ఇన్ ఎలెక్టింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో నిజం చెప్పాలి అని అంటే మనకి 2024లో వచ్చిన క్వశ్చన్. సో ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అర్హతలు ఓకే ఇవన్నీ డిస్కషన్కి వచ్చినాయి. ఎందుకంటే తమిళనాడులో మనకు కొన్ని బిల్స్ని రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతికి రెఫర్ చేశాడు. రాష్ట్రపతికి రెఫర్ చేసినప్పుడు మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాటిని ఆమోదించి అంటే యాక్సెప్ట్ చేయలేదు. ఎట్ ద సేమ్ టైం అంటే షీ డిడ్ నాట్ గివ్ హర్ అసెంట్ నార్ షీ రిటర్న్, వెనక్కు ఇవ్వలేదు
అనుమతించలేదు. దీంతో పెద్ద ఎత్తున రాష్ట్రపతి అధికారాలు ఇవన్నీ చర్చకు వచ్చినాయి. దీంతో సింపుల్గా ఏం అడిగేసినాడు మనకు, రైట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకు ఏ విధంగా ఎలెక్ట్ అవుతాడు. సో ఓకే, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అండ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. అంటే మనకు ఒక రాష్ట్రం ఒక ఎమ్మెల్యే ఓటు విలువ లెక్క కడతారు, ఒక ఎంపీ ఓటు విలువ లెక్క కడతారు. దాన్ని మొత్తం ఆ రాష్ట్రం ఓటేసినట్టుగా పరిగణిస్తారు. ఆ మెథడాలజీ మనకు తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏ పద్ధతిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలెక్ట్ అవుతాడు, అందరూ ఇండైరెక్ట్ ఎలక్షన్ వరకు మాత్రమే తెలుసు. కానీ అప్పుడు అది న్యూస్లో ఉన్న నేపథ్యంలో కొంచెం డెప్త్ అనేది వెళ్ళాడు, రైట్. ఇప్పుడు మీరు ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనగానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఎలెక్ట్ అవుతాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎంతకాలం ఓకే హీ హోల్డ్స్ ద పవర్, ఇట్లాంటివి చదవడంతో పాటు ఇంకా స్టాక్ ఇష్యూస్, ఎందుకంటే ప్రతిసారి ఇదే ఇస్తాడని చెప్పలేం కదా. మరి స్టాక్ ఇష్యూస్ ఏమున్నాయి మనకు ఇప్పటిదాకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో అలా ప్రత్యేకతలు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఈయన ప్రత్యేకత మరొకటి ఉంది, 2 సార్లు ప్రెసిడెంట్ అయిన ఏకైక పర్సన్. ఇప్పటి వరకు మన భారతదేశంలో 2 సార్లు ఎవరు కూడా ప్రెసిడెంట్ కాలేదు, ఆయన ఒక్కడైనాడు. ఆయన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రెసిడెంట్ అయినారు. సో మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్గా ఉండి ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ పర్సన్ ఆయన. 2 సార్లు వైస్ ప్రెసిడెంట్గా కొనసాగిన ఫస్ట్ పర్సన్ ఆయన. ఆయన బర్త్ డేట్ని మనము టీచర్స్ డేగా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5ని టీచర్స్ డే. అంటే ఆ రిలవెన్స్ అనేది మనం గుర్తించాలి. ఆయనకు సంబంధించిన జీకే అంశాలు ముందుగానే చెప్పినాను కదా, డేట్స్ ఇంపార్టెంట్ అని. మరి నేషనల్ టీచర్స్ డే సెప్టెంబర్ 5th చేస్తే ఇంటర్నేషనల్ టీచర్స్ డే ఎప్పుడు చేస్తాం, అక్టోబర్ 5th. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, ఇంటర్నేషనల్ టీచర్స్ డే అని చేస్తాం మనం. అంటే రిలవెన్స్ అనేది కంపల్సరీగా ప్రతి ఆస్పిరెంట్ గుర్తించాలి. కేవలం పైన చదివితే సరిపోదు. మనం పేపర్ ముందేసుకోవాలి. పేపర్లో ఒక వాక్యం వచ్చింది అని అంటే, లైక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చిందంటే జీకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలు ఇప్పటి వరకు ఎంతమంది అయినారు, వాళ్ళ ప్రత్యేకతలు ఏంటి, ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన డేస్ ఏమైనా ఉన్నాయా. ఓకే, ఆ విధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత జాకిర్ హుసేన్ ప్రెసిడెంట్ అయినాడు. మైనారిటీస్ నుంచి ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ పర్సన్. రేపు గబుక్కుని అడిగేయచ్చు, మైనారిటీస్ నుంచి ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ పర్సన్ ఎవరు అని చెప్పి, జాకిర్ హుసేన్. అదేవిధంగా పదవిలో ఉండి ఆయన చనిపోయినాడు. సో పదవిలో ఉంటూ చనిపోయిన తొలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరని అడగవచ్చు, జాకిర్ హుసేన్. ఆ తర్వాత మనకు జస్టిస్ హిదయతుల్లా ప్రెసిడెంట్ అయినారు. సో ప్రెసిడెంట్ సడన్గా చనిపోతే ఎవరు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంటే ప్రెసిడెంట్. అప్పుడు వైస్ ప్రెసిడెంట్ కూడా లేకపోతే ఎవరు. సో అప్పుడు ఇదే సందర్భం జరిగింది. సో అందుకని అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే కొంతకాలం ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆ తర్వాత వివి గిరి, వరహాగిరి వెంకటగిరి ప్రెసిడెంట్ అయినాడు. ఈయన టైంలోనే ఇండియా పాకిస్తాన్ యుద్ధం అనేది వచ్చింది. అండ్ ఆ తర్వాత బీడి జెట్టి అని చెప్పి, ఆ తర్వాత నీలం సంజీవరెడ్డి, రైట్. ఆ తర్వాత జ్ఞాని జైల్ సింగ్, సిక్ కమ్యూనిటీ నుంచి ఈయనకు సంబంధించిన ఒక జీకే బిట్ ఉంది. పాకెట్ వీటోని యూజ్ చేసిన ఏకైక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రేపొద్దున గబుక్కుని అడిగేయచ్చు, పాకెట్ వీటోని యూజ్ చేసిన ఏకైక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అని చెప్పి, జ్ఞాని జైల్ సింగ్. ఆ తర్వాత వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ అండ్ ఓకే నారాయణన్. సో నారాయణన్ గారికి ఒక ప్రత్యేకత ఉంది, ఎస్సీ అనే సోషల్ కమ్యూనిటీ నుంచి ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ పర్సన్. అది జేపీజే అబ్దుల్ కలాం. సో ఆయన సైంటిస్ట్గా ఉంటూ ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ పర్సన్. ఆ తర్వాత మనకు ప్రతిభా పాటిల్, ఓకే, ఉమెన్ అయిన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆమె, రైట్. ఆ తర్వాత ప్రణబ్ ముఖర్జీ, ఆ తర్వాత రామ్నాథ్ కోవింద్, ఎస్సీ కమ్యూనిటీ నుంచి సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత ప్రస్తుతం ద్రౌపది ముర్ము, ఎస్టీ కమ్యూనిటీ నుంచి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్. అంటే వాళ్ళ ప్రత్యేకతలు, జీకేలు. పేపర్లో అది ప్రెసిడెంట్ అంటే రెగ్యులర్గా మనకు కనపడుతూ ఉంటారు పేపర్లో, కాబట్టి ఆ రిలవెన్స్ అన్న చూడాలి. సో ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ రిలవెన్స్. సో అటు జీకే పాయింట్ ఆఫ్ వ్యూ, ఇటు మనకు లీగల్ యాప్టిట్యూడ్ అని చెప్పి కూడా ఈ లాస్ట్ ఎగ్జామినేషన్లో ఉంది. పొలిటికల్ ఇష్యూస్ ముఖ్యంగా మనం ఇట్లా జీకే పాయింట్ ఆఫ్ వ్యూ, టు కాన్స్టిట్యూషన్, లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ, 2 అంశాల రీత్యా చదువుకుంటే మనం అక్కడ ఆన్సర్ చేయడానికి వీలవుతుంది, ఇక్కడ ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. సో ఆ విధంగా మనము మన ప్రిపరేషన్ని రీఓరియంట్ చేసుకోవాలి. సో అదేవిధంగా ఫిమేల్ లుకింగ్ స్పేస్ ఓకే ఫార్మింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ బీయింగ్ డెవలప్డ్ బై ద ఇస్రో. సో ఇస్రో వాళ్ళు ఒకటి డెవలప్ చేశారు.
ఏం డెవలప్ చేశారంటే ఫిమేల్ లుకింగ్ స్పేస్ ఫార్మింగ్ హ్యూమనాయిడ్ రోబోట్. సో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని డెవలప్ చేసింది స్పేస్లో ఫార్మింగ్కు సంబంధించి. దాని పేరేంటి అన్నాడు. ఇది మనకు న్యూస్ పేపర్లో ప్రత్యక్షంగా దొరుకుతుంది, ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు. రైట్. సో మరి దీనికి సరైన ఆన్సర్ మనకు వ్యోమమిత్ర. మీకు రెగ్యులర్గా పేపర్ చదువుకుంటూ పేపర్ తీసుకున్నప్పుడు ఏం చేయండి అని అంటే, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ న్యూస్ ఇష్యూస్ చూడాలి. మనకు ఇప్పుడు అమెరికా, వెనిజులా కొట్టాడాలు ఎక్కువ కనపడతాయి. అందులో మనకి ఎగ్జామినేషన్కి ఏంటి అన్నది చూడాలి. లైక్ వెనిజులా క్యాపిటల్ ఏంటి, వెనిజులా కరెన్సీ ఏంటి, వెనిజులా ఏ లాంగ్వేజ్ ఎక్కువగా మాట్లాడతారు, రైట్, వెనిజులా ఏ కాంటినెంట్లో ఉంది, వెనిజులా ప్రత్యేకతలేంటి. సో వీటిపైన మనకు క్వశ్చన్స్ ఉంటాయి. అంతేగాని ట్రంప్ వెనిజులాకు చేసిన అన్యాయం ఏంటి, వీటిపైన క్వశ్చన్స్ ఎక్కువగా ఉండవు. అంటే మీరు పేపర్ చదివేటప్పుడే ఆ స్పృహతో చదవాలి. ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి జీకే ఏమేమి అడుగుతారు, లేదంటే కోర్ సబ్జెక్ట్లో ఏమేమి అడుగుతారు, క్లారిటీ అనేది మనకు ఉండాలి. సో అదేవిధంగా నేషనల్ ఇష్యూస్, ఓకే, జాతీయ అంశాలు కూడా చూడాల్సి ఉంటుంది, రైట్. అండ్ దెన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ నుంచి కూడా గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. వీటి తర్వాత మనకు పర్సన్స్ ఇన్ న్యూస్, అంటే కొత్త కొత్త అపాయింట్మెంట్స్ కానీ, అవార్డ్స్ వచ్చిన వాళ్ళు కానీ, అండ్ గ్రేట్ పర్సనాలిటీస్ డెత్ కావడం కానీ. సో ఇప్పుడే వచ్చేటప్పుడు చూసినాను, సురేష్ కల్మాడి అని చెప్పి ఒక ఫార్మర్ మినిస్టర్ చనిపోయినారు, రైట్. ఆయన గతంలో ఏ మంత్రిగా పనిచేశారు, సింపుల్ అంతే. ఓకే, ఏ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఆయన రెస్పాన్సిబిలిటీస్ని నిర్వర్తించినారు. సో ఆ విధంగా మనం పరిశీలించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, మరి దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ వ్యోమమిత్ర. అయితే మీరు ఎప్పుడైతే పేపర్లో పేపర్లో ఈ విధంగా చూసినారో, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడతో ఆగకుండా ఇస్రో ఇస్రో మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే జీకే వెళ్ళిపోవాలి మనం, రైట్. సో ఇస్రో మనకు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, రైట్. సింపుల్. మనకు ఇప్పుడు ఒకప్పుడు అంటే ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు మీకు ఒక్క అడుగు దూరంలో ఉంటుంది గూగుల్, రైట్. ఎవరి ఫోన్లో అయినా ఉంటుంది, నేరుగా చూడొచ్చు. సో 1969, 15th ఆగస్ట్ 1969 15th ఆగస్ట్. సో ఆ రోజున మనకి ఇస్రో ఏర్పడింది. సో ఇప్పుడు 15th ఆగస్ట్ ప్రాధాన్యం మీకు తెలిసిందే. ఇండియా అచీవ్డ్ ఇండిపెండెన్స్. సో ఇప్పుడు ఏం చేయాలి, సింపుల్. 1969లో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మీరు గుర్తు చేసుకోవాలి. మీరు గతంలో చదివినా కావచ్చు, ఎక్కడైనా బుక్స్లో రెఫర్ చేస్తున్నప్పుడు కానీ నోట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్లో ఈ ఈవెంట్ ఎప్పుడు జరిగింది అని, లేదా ఈ ఈవెంట్స్ని క్రొనాలజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయండి. క్రొనాలజికల్ ఆర్డర్ అంటే సో ఫస్ట్ ఏది జరిగింది, సెకండ్ ఏది జరిగింది, థర్డ్ ఏది జరిగింది, అట్లా అరేంజ్ చేయండి అని అడగవచ్చు. సో ఇక్కడ చూడండి, 1969లో 14 బ్యాంక్స్ని నేషనలైజ్ చేశారు. అంటే ఒక ఇయర్ వార్తల్లోకి వచ్చిందంటే ఆ ఇయర్లో ఎకానమీ పరంగా ఏదైనా ఇంపార్టెన్స్ ఉందా చూడాలి. సో ఇది మనకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చాలా సందర్భాల్లో అడిగిన క్వశ్చన్. భారతదేశంలో మొదటిసారిగా ఎన్ని బ్యాంక్స్ నేషనలైజ్ చేశారు, ఏ క్షణమైనా ఇది మనకు న్యూస్లోకి వస్తుంది. అంటే మనకు రీసెంట్ టైమ్స్లో బ్యాంక్స్ మర్జ్ చేయడం కానీ, ఆ బ్యాంకు ఈ బ్యాంకును కలిపేయడము, ఇంకొక బ్యాంకులకు తీసుకెళ్ళడం, స్టేక్స్ని మార్చేయడం అట్లా జరుగుతాం. కాబట్టి బ్యాంకింగ్ సెక్టార్ ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. గబుక్కున వార్త కరెంట్ ఇష్యూస్లోకి రాగానే ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంది. 14 బ్యాంక్స్ని ఎప్పుడు నేషనలైజ్ చేశారు. ఇంకొకటి చెప్తాను, ఇదే 1969లో మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ సెక్టార్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది వచ్చింది. మొదటిసారిగా ప్రైవేట్ సెక్టార్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది వచ్చింది. సో టాటా సంస్థ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఎందుకు ఇది రిలవెన్స్, ఎందుకంటే రీసెంట్గా ఈ డిసెంబర్ 2025లో మన పార్లమెంట్ శాంతి అని ఒక బిల్లును పాస్ చేసింది. పార్లమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ పాస్డ్ ఏ బిల్ నోన్ యాజ్ శాంతి. మరి ఈ బిల్ ఏం చెప్తా ఉన్నది, శాంతి అనే బిల్, రైట్. ఈ శాంతి అనే బిల్ ఏం చెప్తుంది అని అంటే, భారతదేశంలో న్యూక్లియర్ సెక్టార్లోకి ఎఫ్డిఐస్ను, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ను అలో చేస్తూ ఉన్నారు, రైట్.
సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే భారతదేశంలో యాక్చువల్‌గా ప్రస్తుతం 8.18 గిగావాట్స్ న్యూక్లియర్ పవర్ మాత్రమే ఉంది. 8.18 గిగావాట్స్ న్యూక్లియర్ పవర్ మాత్రమే ఉంది. కానీ మన దేశం 2047 నాటికి, అంటే ఇండియా ఇండిపెండెన్స్ అచీవ్ చేసి 100 ఇయర్స్ అవుతుంది. 100 గిగావాట్స్ న్యూక్లియర్ ఎనర్జీ ఉండాలి. న్యూక్లియర్ ఎనర్జీ వల్ల ఏంటి ప్రయోజనము అంటే, న్యూక్లియర్ ఎనర్జీ వల్ల మనకు రైట్ పొల్యూషన్ తక్కువ ఉంటుంది. ఓకే. అండ్ కరెంట్ పవర్ సప్లై అనేది చీప్ అవుతుంది. ఇప్పుడున్న దానికంటే కాస్ట్ తగ్గిపోతుంది. అంటే కన్జ్యూమర్స్కి ఉపయోగం, ఎన్వైర్న్మెంట్కి ఉపయోగం. సో ఇప్పుడే మనకి ఇందులోంచి ఏమడుగుతాడు, రైట్? ఇప్పుడు మీరు 1969 అనేది రాసి కేవలం అక్కడితో ఆగొద్దు. ఇప్పుడు ఏమైనా రిలవెన్స్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి, రైట్? సో ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి ఎఫ్డిఏస్ని అనుమతిస్తూ శాంతి అనే బిల్ పాస్ అయింది. రేపొద్దునే ఎగ్జామినేషన్లో నేరుగా అడుగుతాడు. రీసెంట్లీ శాంతి ఈజ్ ఇన్ న్యూస్, శాంతి యాక్ట్ ఇన్ న్యూస్. వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ శాంతి యాక్ట్ అంటాడు. శాంతి యాక్ట్ దేనికి ఇంపార్టెంట్ అని అంటాడు. శాంతి యాక్ట్ దేనికి ఇంపార్టెంట్ అండి? ఇది అలోయింగ్ ఎఫ్డిఐస్ ఇన్ ద న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్. న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్లోకి మనం ఎఫ్డిఎస్ని అలో చేస్తూ ఉన్నాం. చూడండి, కరెంట్ రిలవెన్స్ చూసినాం, అప్పుడు చూసినాం. మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్. మరి ఇది మనం ప్రైవేట్ సెక్టార్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ 1969 అంటాం. గవర్నమెంట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిందంటే 1956లోనే అప్సరా అనే ఎస్టాబ్లిష్ చేసింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేవలం భారతదేశంలోనే కాదు, మొత్తం ఏషియన్ కాంటినెంట్లో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మన భారతదేశంలో అప్సరా అనే రూపంలో వచ్చింది. అదొక జీకే పాయింట్ మనం చదువుకుంటాం. మన దేశంలో ప్రస్తుతం ఎంత గిగావాట్స్ ప్రొడ్యూస్ అవుతుంది న్యూక్లియర్ ఎనర్జీ? 8.18 గిగావాట్స్. ఏంటి మన టార్గెట్? 2047 నాటికి 100 గిగావాట్స్ మన టార్గెట్, రైట్? అట్లా. నెక్స్ట్, ఇదే 1969లో మనకు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్టాబ్లిష్ అయింది. నేరుగా అడుగుతాడు, 1969లో ఎస్టాబ్లిష్ అయిన మనకు మన పారామిలిటరీ ఫోర్స్ ఏదని అడుగుతాడు. ఓకే, సిఐఎస్ఎఫ్. మరి సిఐఎస్ఎఫ్ ఇప్పుడు న్యూస్లో ఉందంటే ఉంది. సో భారతదేశము రీసెంట్గా అంటే డిసెంబర్ 2025లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్ డిసిజన్ తీసుకుంది. ఏంటంటే భారతదేశంలోని పోర్ట్స్కి డిఫెన్స్ రెస్పాన్సిబిలిటీ సిఐఎస్ఎఫ్కి అప్పగించింది. ఇప్పుడు నేరుగా ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు, ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పారామిలిటరీ ఫోర్స్ డిఫెన్స్ రెస్పాన్సిబిలిటీ వాజ్ గివన్ విత్ రెస్పెక్ట్ టు పోర్ట్స్? పోర్ట్స్ అంటే తెలుసు కదా మీకు, పోర్ట్ సిటీస్. వాటి ఎవరికి ఇచ్చినా అని అడుగుతున్నాడు. సిఐఎస్ఎఫ్కి ఇచ్చినాడు. ఓకే, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి ఇచ్చినాడు, రైట్? సో ఆ విధంగా మనకు ఇది న్యూస్లో ఉంటుంది. అంటే ఒక ఇయర్ వచ్చినప్పుడు, ఒక ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు, ఆర్గనైజేషన్ ఏ సంవత్సరం ఎస్టాబ్లిష్ చేశారు, ఆ సంవత్సరం జరిగిన ముఖ్యమైన ఈవెంట్స్ ఏంటి. మరి మీకు ఓకే డౌట్ రావచ్చు, నాకు ఎక్కడ దొరుకుతాయి ఇవి? ఓకే, పాయింట్ నెంబర్ 1, యూ నీడ్ టు సెర్చ్ విగరస్లీ ఇన్ ద గూగుల్. మరి నాకు అంత టైం లేదు, యూ నీడ్ టు టేక్ కోచింగ్. ఓకే, సో కోచింగ్ కూడా ఎక్కడ పడితే అక్కడ చేరకుండా, సో ఎవరికైతే ఈ ఎగ్జామినేషన్ రిలవెన్స్ని అర్థం చేసుకొని ఓకే దానికి అనుగుణంగా చెప్పగలిగే ఓకే కేపబిలిటీ ఉన్నదో, సామర్థ్యం ఉన్నదో, యూ నీడ్ టు చూస్ దట్ పర్టికులర్ ఇన్స్టిట్యూట్, రైట్? సో ఆబ్వియస్లీ ఇన్ ద అరోరా జ్యుడిషియల్ అకాడమీ వీ ట్రైన్ పర్ఫెక్ట్లీ. ఓకే, ఎగ్జామినేషన్ సిస్టమ్ అన్నీ కూడా ఓకే. అందుకే ఆ ధైర్యంతోనే ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ ఎందుకు క్వశ్చన్స్ ఇప్పుడు అడిగారన్న అంశాన్ని కూడా ఇక్కడ మేము అనాలిసిస్ చేస్తూ ఉన్నామంటే ఎంత సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు, రైట్? సో అట్లా మనం చదవాల్సి ఉంటుంది. కేవలం ఆ ఈవెంట్ మాత్రమే చదువుకొని పోతే ఆ రోజులు పోయినాయి. ఓకే, ఇప్పుడు డేస్ ఆర్ నాట్ ఇన్ ద సేమ్. ఓకే, చేంజెస్ వస్తూ ఉన్నాయి డేస్లో మనకు. ఇప్పుడు చూడండి, నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇస్ హెడెడ్ బై, ఇది మనకు ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్. అంటే డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఎవరు చైర్మన్గా ఉంటారు, ఎవరు లీడ్ చేస్తారని అంటున్నాడు. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లీడ్ చేస్తారు. మనకు డిసాస్టర్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి, రాకూడదు, రావాలని ఏం కోరుకోవడం లేదు. ఓకే, కానీ మనం ఆపలేము కదా తుఫాన్లు. మనం ఎన్వైర్న్మెంట్ సిస్టమ్ మొత్తం మారిపోయింది ఈరోజు రేపట్లలో. మనకు ఎన్వైర్న్మెంట్ మనం అనుకున్నట్టు ఉన్నదా? లేదు. ఓకే, ఎన్వైర్న్మెంట్ డిస్ట్రక్షన్ ఎప్పుడో చేసేసినాం మనం. సో ఎన్వైర్న్మెంట్ ఆ విధమైన డిస్ట్రక్షన్లో ఉన్నది కాబట్టి మనం అవునన్నా కాదన్నా డిసాస్టర్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి డిసాస్టర్ని ఏ విధంగా మేనేజ్ చేస్తూ ఉన్నాం? మరి డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఉంది. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏంటి, నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? సుమారు ఇది 2005లో యాక్ట్ వచ్చింది, ఆ తర్వాత ఎస్టాబ్లిష్ చేశారు.
మరి 2005 అనగానే మీకేం గుర్తుకు రావాలా అంటే ఎంజీఎన్ఆర్ఈజీఏ యాక్ట్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను నేను. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ పార్లమెంట్ యాక్ట్ ద్వారా వచ్చింది. ఎప్పుడు అంటే 2005. మరి అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది అంటే 2006 2 ఫిబ్రవరి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. 2006 2 ఫిబ్రవరి నుంచి. మరి రైట్, ఇప్పుడు చూడండి 2005 యాక్ట్ వచ్చింది. 2006 2 ఫిబ్రవరి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. అనంతపురం డిస్టిక్లో బండ్లగూడ, రైట్, అనంతపురం డిస్టిక్లో బండ్లగూడ అనే ఈ ప్రాంతంలో, ఓకే, బండ్లగూడ అనే ఈ ప్రాంతంలో ఇది ప్రారంభించినారు. ఇప్పుడు మళ్ళీ ఇది న్యూస్లోకి వచ్చింది. ఎందుకనంటే మీకు ఎంజీఎన్ఆర్ఈజీఏ అనే స్కీమ్ పేరు మార్చినారు. విబిజీ రామ్జీ అని చెప్పి మార్చినారు. మన ఓకే, యూనియన్ గవర్నమెంట్ పేరును మార్చేసింది. విబిఎన్జీఈఆర్ఈజీఏ అని చెప్పి మార్చింది. మీరు చూసే ఉంటారు. సో ఇప్పుడు మారినందుకు మళ్ళీ ఈ పర్టికులర్ ఇష్యూ ఏమవుతుందంటే మనకు న్యూస్లోకి వస్తుంది. ఓకే, సో ఇది లైవ్లో వస్తుందో అలా చెక్ చేస్తున్నాను. రైట్, సో మళ్ళీ ఒకసారి మనకి ఇష్యూ ఏమవుతుంది, వార్తల్లోకి వచ్చింది. సో ఎప్పుడైతే ఇది మనకు న్యూస్లోకి అపియర్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఓకే అడిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే, రైట్, సో మనకు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు అండ్ ఇప్పుడు మనకి ఇది మరొక ఇష్యూ కూడా ఇంపార్టెంట్ ఉంది. ఏంటి అని అంటే ఇది 2006 ఫిబ్రవరి 2 నాడు లాంచ్ అయిందని చెప్పిన కదా, బండ్లగూడ అనంతపురం డిస్ట్రిక్ట్. సేమ్ ఇదే ప్రాంతంలో ఇప్పుడు 2026 2 ఫిబ్రవరి నాడు మనకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ధర్నా చేయబోతున్నది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారి నేతృత్వంలో ఈ పథకం పేరును మార్చడం, ఈ స్కీమ్ సంబంధించిన అనేక ఇష్యూస్ మార్పు చేర్పులు జరిగినాయి కదా, వాటికి సంబంధించి వీళ్ళు ఇక్కడ ఓకే మనకు ధర్నా చేయబోతా ఉన్నారు. అదే ప్లేస్లో ధర్నా చేయబోతున్నారు. అంటే ఈ ప్రాంతం మరొకసారి వార్తల్లోకి వస్తుంది కాబట్టి మనకు అడిగే అవకాశాలు ఉంటాయి. సో మనకి ఇక్కడ తెలుసు కదా ఫిబ్రవరి 2 అని అంటున్నాం. మరి ఫిబ్రవరి 2 ఏదైనా ఇంపార్టెన్స్ ఉందా అని కూడా చూడాలి. ఫిబ్రవరి 2 మనకు ఏమంటామంటే వెట్ ల్యాండ్స్ డే అంటాం. వెట్ ల్యాండ్స్ డే. వెట్ ల్యాండ్స్ అని అంటే మనకు చిన్న చిన్న చిత్తడి నీళ్ళు అనమాట, సరస్సులు, చిన్న చిన్న చెరువులు, కుంటలు. సో ఇది రామ్సర్ అగ్రిమెంట్ ప్రకారం ఉంటుంది. సో ఇప్పుడిప్పుడే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే రామ్సర్ అంటే ఏంది, వెట్ ల్యాండ్స్ అంటే ఏంది తెలియవు. సో ఇవి చెప్పగలగాలి. మీరు ఇంత విస్తృతంగా మీరు చదవగలగాలి. క్వశ్చన్స్ అట్లా వస్తున్నాయి కాబట్టి, రైట్. సో అందుకే యూ నీడ్ టు టేక్ ఏ కోచింగ్ విచ్ ఇస్ సైన్స్ విచ్ ఫాలోస్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఇన్ నేచర్. సో మనకు రామ్సర్ అని అంటే ఈ చిత్తడి నేలను గుర్తిస్తూ ఉంటారనమాట. భారతదేశంలో రామ్సర్ సైట్స్ ఇప్పుడైతే 96 ఉన్నాయి. ఓకే, సో ఎట్ ప్రజెంట్ ఇండియా కన్సిస్టింగ్ ఆఫ్ 96 రామ్సర్ సైట్స్. ఓకే, ఎక్కువగా మనకు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ అడిగే అవకాశం ఉన్నది మనకు. సో ఈ విధంగా 2005 వార్తల్లోకి వస్తే 2005లో ఏం జరిగింది, 2006లో ఏం జరిగింది పూర్తిగా కళ్ళకు రావాలి. 2005లో భారతదేశంలో ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏర్పడింది, ఎన్టీసీఏ ఏర్పడింది, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఈ ఎన్టీసీఏ మనకు టైగర్ని కన్జర్వేషన్ చేయడం కోసం ఏర్పడింది. జూలై 29th ఇంటర్నేషనల్ టైగర్ డే చేస్తాం. అంటే చూడండి ఎన్ని పాయింట్స్, ఒక్క క్వశ్చన్ తోటి మీరు 10 బిట్స్ అన్నా నేర్చుకోగలగాలి ప్రీవియస్లీ. ఓకే, సో అట్లా నేర్చుకుంటూ పోతే వస్తుంది. ఇప్పుడిప్పుడే మనం ఎన్ని డేస్ కూడా చూసినాం, టైగర్ డే చూసినాం, మనము వరల్డ్ టీచర్స్ డే చూసినాం, నేషనల్ టీచర్స్ డే చూసినాం. అదేవిధంగా ఓకే వీ హ్యావ్ సీన్ రామ్సర్ డే, వెట్లాండ్స్ డే. సో ఇన్ని అంశాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎన్సీఆర్బి. ఇది వేరు షిఫ్ట్ వాళ్ళకి వేరు రకాలుగా అడిగారు. ఎన్సీఆర్బిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని కొంతమందికి, ఎన్సీఆర్బి ఏ మినిస్ట్రీలో పనిచేస్తుంది అని. ఓకే, సో ఈ ఎన్సీఆర్బి అనేది మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో పనిచేస్తుంది. ఓకే, మరి ఇప్పుడు ఎవరు హోమ్ మినిస్టర్గా ఉన్నారంటే అమిత్ షా ఉన్నారు. ఈయన కోఆపరేటివ్ మినిస్టర్గా కూడా ఉన్నాడు. కేవలం భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి కోఆపరేటివ్ మినిస్టర్ ఆయన. ఓకే, కోఆపరేటివ్ మినిస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసిందే భారతదేశంలో. అదేవిధంగా మనకు
లైక్ భారతదేశం మొట్టమొదటి కోఆపరేటివ్ మినిస్టర్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ పనిచేసినారు. మరి ఆయన 1875 అక్టోబర్ 31న పుట్టినారు. మొన్న సంవత్సరం అంటే 2025లో ఆయన పుట్టి 150 ఇయర్స్ పూర్తయింది. ఈ ఈ కంటెక్స్‌లో 150 ఇయర్స్ బర్త్ యానివర్సరీ ఘనంగా భారతదేశం నిర్వహించింది. మరి ఇంకొక షిఫ్ట్ వాళ్ళకి ఏమడిగారు? ఎన్‌సీఆర్‌బీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని అడిగారు. 1986లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇదే 1986లో మనకు ఎన్వైర్న్మెంట్ యాక్ట్ వచ్చింది. ఇదే 1986లో చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ కూడా వచ్చింది. సో ఎన్ని పాయింట్స్ చెప్పినా చూడండి. ఇదే 1986లో భారతదేశం మారిషస్ అనే దేశంలో శాటిలైట్ ట్రాకింగ్ సెంటర్ పెట్టింది. అంటే మనం ప్రయోగించే శాటిలైట్స్ మన దేశం కంటే అక్కడి నుంచి మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు. శాటిలైట్ ట్రాకింగ్ సెంటర్ని అక్కడ పెట్టింది. మరి ఆ శాటిలైట్ ట్రాకింగ్ సెంటర్ అనేది ఈ సంవత్సరం రెన్యువల్ చేసుకున్నాం మళ్ళీ మీకు కొనసాగిస్తాము అని చెప్పి. ఓకే, సో అదేవిధంగా ఇన్ని ఈవెంట్స్ అనేవి మనకు 1986లో జరిగినాయి, రైట్. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ జెండర్ ఈక్వాలిటీ ప్రైజ్ గివెన్ ఏ కంట్రీ ఇస్తారు. సో ఇప్పుడు మనకి అవార్డ్స్ అనేవి చాలా ముఖ్యం. సో అవార్డ్స్, ప్రెస్టీజియస్ అవార్డ్స్ అనేవి ఏ కంట్రీ ఇస్తుంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఫస్ట్ రెసిపియెంట్స్ ఎవరు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ చూడాల్సి ఉంటుంది. అవి స్టాక్ ఇష్యూస్లోకి వస్తాయి. మీకు స్టాక్లో ఏమేమి చెప్పినాను? ఆర్గనైజేషన్స్, అదేవిధంగా మనకు వాటి హెడ్ క్వార్టర్స్, కంట్రీస్, వాటి క్యాపిటల్స్, కరెన్సీస్, అదేవిధంగా సూపర్లేటివ్స్, లార్జెస్ట్, హైయెస్ట్, అట్లాంటివి, ఫస్ట్, అట్లాంటివి. వాటితో పాటు అవార్డ్స్ లైక్ నోబెల్ అవార్డ్స్ ఏ దేశం ఇస్తుంది, ఓకే, అండ్ రామన్ మేగ్సెసే అవార్డు ఏ దేశం ఇస్తుంది, ఓకే. సో ప్రతిష్టాత్మకమైన ప్రైజ్ అన్ని గుర్తుపెట్టుకోలేము, బట్ ప్రెస్టీజియస్ ప్రైజెస్ని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈక్వేటర్ ప్రైజ్ ఎవరు ఇస్తారు, ఇట్లాంటివి. సో ఈ అవార్డ్స్లోకి వచ్చేసరికి మనకు జెండర్ ఈక్వాలిటీ ప్రైజ్ అన్నమాట. ఏ దేశం ఇస్తుంది అంటే ఫిన్లాండ్ దేశం మనకి ఇస్తుంది. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే స్టాక్ ఇష్యూస్ పైన చదువుతూ స్టాక్ ఇష్యూస్ సంబంధించిన కరెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే చదువు. ఇప్పుడు ఈ ప్రైజ్ ఎప్పుడు పెట్టారు, ఈ ప్రైజ్ రైట్ పొందిన రెసిపియెంట్స్ ఎవరు, ఇండియన్స్ ఎవరు అని ఉన్నారా, ఆ విధంగా మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, మళ్ళీ చెప్పినా వచ్చేసింది. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది అని అడుగుతున్నాడు. సో మీ అందరికీ తెలిసిందే కదా, 2005లో యాక్ట్ పాస్ అయింది, 2006లో ఇంప్లిమెంట్ అవుతుంది మనకు నేరుగా. సో నేను ఇప్పుడు వార్తల్లో ఉంది ఏదైతే చెప్పినానో అదే మనకు క్వశ్చన్ రూపంలో వచ్చింది. ఇక్కడ మేము ఇచ్చినవన్నీ కూడా రీసెంట్ 24-25లో లాసెట్ బోత్ తెలుగు స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ as కొన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్నాం, కొన్ని తెలంగాణ నుంచి తీసుకున్నాం. అందులో అడిగిన క్వశ్చన్స్ ఏవి. ఓకే, ఈ క్వశ్చన్లకి స్టేట్ సంబంధం ఉండదు. ఇప్పుడు దేశం మొత్తం ఎంజీ ఎనర్జీ అమలవుతుంది కదా, కాబట్టి అది ఎక్కడైనా అడిగే క్వశ్చన్ అనమాట. ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి సంబంధించినవి కూడా వాటికి రాష్ట్రాలతో సంబంధం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ రీజనల్ కరెంట్ అఫైర్స్ అనేవి అడగరు లాసెట్లో మ్యాక్సిమంగా. సో మీరు కాబట్టి యూ నీడ్ టు స్టడీ ద అదర్ కరెంట్ అఫైర్స్ ఇష్యూస్. అండ్ హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు ట్రావెల్ ఇన్ టు స్పేస్, ఆల్రెడీ చెప్పిన. ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్, ఫస్ట్ పర్సన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్, ఫస్ట్ ఇండియన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్. సో ఇట్లా మరి స్పేస్లో ట్రావెల్ చేసిన మొదటి ఉమెన్ ఎవరు అని అంటే వ్యాలెంటీనా టెరిష్కోవా. ఓకే, వ్యాలెంటీనా టెరిష్కోవా అనే ఉమెన్ వెళ్ళారు, రైట్. అదేవిధంగా మనకు 1984లో భారతదేశం నుంచి మొదటిసారిగా ఒక ఉమెన్ స్పేస్లోకి వెళ్ళారు. సో ఎవరో సెర్చ్ చేయండి. సో అన్ని నేను మీకు చెప్పినాను అనుకోండి, యూ డోంట్ సెర్చ్. ఇఫ్ యూ స్టార్ట్ సెర్చింగ్ దెన్ యూ విల్ ఫైండ్ వాట్ యాక్చువల్లీ ద సబ్జెక్ట్ ఈస్. ఓకే, సో మనకు 1984లో ఒక ఉమెన్ ట్రావెల్ చేశారు. సారీ, మనకు 1984లో ఫస్ట్ ఇండియన్ వెళ్ళారు స్పేస్లోకి. 1984లో ఫస్ట్ ఒక ఇండియన్ వెళ్ళారు, ఉమెన్ కాదు, సారీ. అయితే 1984లో భారతదేశం నుంచి ఒక ఉమెన్ మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేశారు. ఓకే, మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేశారు. బచేంద్రి పాల్ అని చెప్పి బై మిస్టేక్ నేమ్ వచ్చేసింది. బచేంద్రి పాల్ అనే ఉమెన్ మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేసింది, ఫస్ట్ ఉమెన్ ఫ్రమ్ ఇండియా. అదే 1984లో భారత్ నుంచి ఫస్ట్ పర్సన్ స్పేస్లోకి వెళ్ళారు, రాకేష్ శర్మ అని. మళ్ళీ మనకు లాస్ట్ ఇయర్ శుభాంశు శుక్లా కూడా వెళ్ళారు. సో ఈజ్ ద సెకండ్ ఇండియన్, బట్ హీ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్. శుభాంశు శుక్లా ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రీచ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో ఇన్ని ప్రత్యేకతల పైన మనకు క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి ఆన్సర్ మాత్రము వ్యాలెంటీనా టెరిష్కోవా అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మొదటిసారిగా హ్యూమన్ చంద్రుడిపైకి 1969లో వెళ్ళాడు.
ఓకే, మూన్ పైకి. అంతకుముందే మనకు ఈ 1957లోనే స్పుత్నిక్ ద్వారా మనిషి స్పేస్లోకి వెళ్ళాడు. సో ఎన్ని రిలవెంట్ పాయింట్స్ చెప్తున్నాను. ఫస్ట్ అని వచ్చినప్పుడల్లా మనం అసలు ఇప్పటిదాకా ఎవరు ట్రావెల్ చేశారు, దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. మన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ వెళ్ళలేదు, బట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వెళ్ళారు, కల్పన చావ్లా, తర్వాత సునీతా విలియమ్స్ ఒక ప్రత్యేకత. షీ ఈజ్ ద లాంగెస్ట్ ఉమెన్ ఇన్ ద స్పేస్. ఓకే, ఎక్కువ కాలం డ్యూరేషన్ అన్నమాట. సో ఆ విధంగా మనకు రిలవెన్స్ అనేది చూడాల్సి ఉంటుంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ ఏ దేశాల మధ్య జాయింట్ కొల్లాబరేషన్ అన్నాడు. ఓకే, ఇండియా రష్యాల మధ్య, రైట్. సో బ్రహ్మోస్ అనేది సూపర్ సోనిక్ మిసైల్. మనకు ఇప్పుడు అమెరికా వెనుజులా యుద్ధం జరుగుతుంది. రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్తో దాడి చేసింది, రైట్. బ్రహ్మోస్ మిసైల్కే భయపడిపోయిందని మన డిఫెన్స్ మినిస్టర్ కానీ, మన చీఫ్ ఆఫ్ ఆర్మీ కానీ, మన ప్రైమ్ మినిస్టర్ కానీ చాలా సందర్భాల్లో చెప్పారు. దీంతో ఎంబడి అడిగేశాడు, ఓకే, బ్రహ్మోస్ మిసైల్ ఎవరితో కలిసి డెవలప్ చేసినామని. మనం ఇండియా అండ్ రష్యా. ఇది సూపర్ సోనిక్ మిసైల్ అనమాట. అంటే మనకు లైక్ సౌండ్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఓకే, బ్రహ్మోస్. అండ్ ఈ బ్రహ్మోస్ ఫాదర్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్ అని ఎవరిని అంటారు అని అడుగుతాడు. శివథాను పిళ్ళై. ఎప్పుడు అవే క్వశ్చన్స్ అడగలరా? శివథాను పిళ్ళై. ఓకే, ఫాదర్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్ ఎవరు అని అంటే శివథాను పిళ్ళై. మరి అదేవిధంగా ఇండియా రష్యా కలిసి డెవలప్ చేసుకున్నాయి. మరి ఎవరికైనా నమ్ముతున్నారా అంటే ఎస్, ఇండియా హ్యాస్ ఎంటర్డ్ అన్ అగ్రిమెంట్ టు సెల్ బ్రహ్మోస్ మిసైల్ టు ఫిలిప్పీన్స్. ఓకే, సో ఈ మిజైల్ను కొనుక్కుంటున్న ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఏది అని అంటే ఫిలిప్పీన్స్ అనే కంట్రీ. ఈ ఫిలిప్పీన్స్ కంట్రీలోనే మనకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంటుంది. ఈ ఫిలిప్పీన్స్లోనే మనకు ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఈ ఫిలిప్పీన్సే మనకు రామన్ మేగ్సిస్ అవార్డు ఇస్తుంది. 1957లో అవార్డు ఇచ్చింది. 1957లో అవార్డు పొందిన ఫస్ట్ ఇండియన్ ఆచార్య వినోబా భావే. ఈ ఆచార్య వినోబా భావేనే మనకు భూదాన్ మూవ్మెంట్ అనేది లాంచ్ చేశారు. సో నేను స్పీడ్గా చెప్పినా నేను మీకు, రైట్. సో ఆ విధంగా రైట్ పేపర్లో చూడడము, దాని గురించిన సమగ్రమైన అంశాలను ఒక్కసారిగా ఓకే కోరిలేట్ చేసుకోవడం అన్నమాట. సో అట్లా వ్యాస్ట్గా ప్రిపేర్ అయినప్పుడు మనకు రైట్ 20 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, మినిమం 16 మన కంటెంట్ నుంచి వచ్చినాయి అనుకోండి, దట్స్ ఇట్. మనకు ర్యాంక్ కంపల్సరీ ఉన్నట్టే. ఇక 4 బిట్స్ ఎట్లా నెగిటివ్ కాబట్టి ఏదో ఒకటి చేస్తాం. ఒక 2 కరెక్ట్ అయినా మనకి 18 ఎక్కడ పోవు. సో మీకు బెస్ట్ ర్యాంక్ అండ్ బెస్ట్ కాలేజ్ అనేది సీట్ దక్కించుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనకు ఈ అంశం కూడా ఉంది, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ బ్రెయిలీ డే. సో చాలా ఈ డేస్ కూడా బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వరల్డ్ బ్రెయిలీ డే ఎప్పుడు చేస్తామో అని అడుగుతున్నాడు. జనవరి 4న. సో ఈరోజు జనవరి 6th అనుకుంటాను. సో మొన్ననే జరుపుకున్నాం మనం వరల్డ్ బ్రెయిలీ డే అని చెప్పి. సో అందులో కోసం ఒక రూపొందించిన స్క్రిప్ట్గా మనం దీన్ని చెప్పొచ్చు. అయితే జనవరి 3rd అనేది మనకు సావిత్రిబాయి పూలే ఆవిడ బర్త్ డేట్. ఓకే, భారతదేశంలోనే మొట్టమొదటి ఉమెన్ టీచర్, గొప్ప సోషల్ రీఫార్మర్ వారు సావిత్రిబాయి పూలే. అంత గొప్ప సోషల్ రీఫార్మర్ బర్త్ డేట్ని నాడు మనకు ఓకే సాక్షాత్తు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆవిడకి శ్రద్ధాంజలి ఘటించినారు. పేపర్లో కనపడతారు కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అటెండ్ అయిన ప్రోగ్రామ్ కాబట్టి కనపడతాడు సావిత్రిబాయి పూలే. ఏం అడుగుతారు, వారెవరు, వారి గొప్పతనం ఏంటి, వారు ఏం అచీవ్ చేసినారు మన దేశానికి. ఓకే, అంటే ఎవరికి కూడా సాధ్యం కాని విజయాలను వారు సాధించినారు. వారి హస్బెండ్ జ్యోతిబా పూలే, వారు కూడా ఓకే భారతదేశంలో క్యాస్టిజానికి వ్యతిరేకంగా ఓకే ఈ డిస్క్రిమినేషన్, ఎవరైతే లోయర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ పట్ల ఉండే డిస్క్రిమినేషన్ వ్యతిరేకంగా గొప్పగా పోరాడిన కపుల్ వాళ్ళు. కాబట్టి వాళ్ళపైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. జనవరి 3rd నాడు మనకు ఆడేగా చేస్తాం వారి బర్త్ డే. అయితే ఇది నేషనల్ ఉమెన్ టీచర్స్ డేగా జరపాలని చెప్పి చాలా డిమాండ్స్ అయితే ఉన్నాయి. బట్ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇది నేషనల్ ఉమెన్ టీచర్స్ డేగా జరుపుతారు. బట్ నేషనల్ లెవెల్లో ఇది లేదు, రైట్. జనవరి 4th అంటే డేస్ ఎప్పుడైనా కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది. మన ఈ క్లాస్ స్టార్ట్ అయిన ఈ కొద్దిసేపట్లో చాలా డేట్స్ కూడా చెప్పినాను నేను. February 2nd వెట్లాండ్స్ డే అని చెప్పినాను. అండ్ అదర్ డేస్ కూడా కొన్ని చెప్పినట్టున్నాను నేను మీకు ఇంతకుముందు మన డిస్కషన్స్లో భాగంగా.
రైట్. సో అట్లా ప్రతి అన్ని కోణాలు ఒక ఈవెంట్ జరిగినప్పుడు అన్ని కోణాలు అనేవి చూడాల్సి ఉంటుంది. రైట్. అండ్ ఎఫ్ఎంఆర్, ఓకే, మనకు ఇది ఏంటి అని అడిగాడు. ఇది రెగ్యులర్గా పేపర్లో మనకు అపియర్ అయింది. సో నిజానికి ఇది 2023 నుంచి పేపర్లో వస్తుంది. ఎఫ్ఎంఆర్ అంటే ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్ అని అర్థం. ఫ్రీ యాక్చువల్గా 2023 ఫిబ్రవరి 8వ తేదీన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డిసిషన్ తీసుకుంది. సారీ, 2024 8th ఫిబ్రవరిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డిసిషన్ తీసుకుంది. అయితే ఇంప్లిమెంట్ చేయడం లేదు. సో ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్ అని అంటే మనకి ఇప్పుడు, ఓకే, నేను రఫ్గా డ్రా చేస్తున్నా. ఇట్లా మనకు నార్త్ ఇండియా ఉంటుంది కదా. సో అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, ఇక్కడ మయన్మార్ ఉంటుంది. మరి ఇక్కడి నుంచి మన దేశంలోకి రావచ్చు అంటే రాకూడదు. వీసా ఉంటే రావచ్చు, లేకపోతే రాకూడదు, అంతే కదా. వీసా ఉంటే అలో చేస్తాం, వీసా లేకుంటే అలో చేస్తామా? మనం చెయ్యం. సో ఇట్లా మనకు ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏమైంది, భారతదేశానికి మయన్మార్కి మధ్య 1967లో ఒక అగ్రిమెంట్ కుదిరింది. తర్వాత రెన్యువల్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే వీసా లేకుండా ఒక 16 కిలోమీటర్స్ అలో చేస్తారు. 16 కిలోమీటర్స్ అలో చేస్తారనమాట. దాన్ని ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్ అంటారు. అయితే 2024 ఫిబ్రవరి 8 నుంచి ఇండియా దీన్ని ఆపేసింది. ఎందుకంటే దీన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది టెర్రరిస్టులు లేదా రిఫ్యూజీస్, అంటే ఈ దేశంలో మాకొద్దుపో అని తరిమిన వాళ్ళు, ముఖ్యంగా ఈ రోహింగ్యాస్ మన దేశంలోకి వస్తూ ఉన్నారు అని చెప్పి ఇండియా దీన్ని ఆపేసింది. సో అందుకని చూడండి, మనకు అది అడిగాడు, ఫ్రీ ఎఫ్ఎంఆర్ అంటే ఏంటి అని అడిగిండు. అంటే ఈ కాన్సెప్ట్ అంతా నీకు అర్థమైనప్పుడు మాత్రమే చెప్పొచ్చు. దీన్ని బేస్ చేసుకొని జీకే ఏమడగవచ్చు, ఇండియాకి మయన్మార్కి మధ్య ఏ స్టేట్స్కి బార్డర్ ఉన్నది, ఓకే, మయన్మార్ క్యాపిటల్ ఏంటి. సో ఇట్లా మనకు క్వశ్చన్స్ అడగవచ్చు. మయన్మార్ వాళ్ళ ఆర్మీ పేరేంటి, తద్మా అని చెప్పి వాళ్ళ ఆర్మీకి ఒక పేరు ఉంటుంది. సో ఎక్కడి నుంచైనా క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశాలు మనకు ఉంటాయన్నమాట. రైట్. సో ఇవి మనకు, ఓకే, అప్రోచ్ టు జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో డైలీ ఈవెంట్స్ చూడడం, డైలీ ఈవెంట్స్కి సంబంధించి మనకు కరెంట్ ఇష్యూస్లో ఏ విధంగా అడుగుతారు, దానికి సంబంధించిన జీకే ఇష్యూస్ ఏంటి, దానికి సంబంధించిన జిఎస్ సబ్జెక్ట్ ఏం అడుగుతున్నారు అన్న కోణంలో సంసిద్ధత కావాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ డేట్కు సుమారుగా ఒక 8 నెలల ముందు, నాకు గుర్తున్నంత మేరకు ఈ తెలంగాణ ఎగ్జామినేషన్ డేట్ May 18th అని వచ్చింది లాస్ట్ సెట్. ఓకే, May 18th. సో May 18th అన్నప్పుడు మనం కనీసంగా ఈ మొన్న సెప్టెంబర్, లైక్ ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి మనకి ఈవెంట్స్ అన్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు కానీ, సో వాళ్ళకి టైం దొరకనప్పుడు యూ కెన్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ ద కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, మన ఇన్స్టిట్యూట్ సపోర్ట్ తీసుకోవడం వల్ల you can easily crack it, right? So I wish all the best to all the aspirants, those, okay, who are preparing for this examination. And okay, this institute will 100% support you in your all endeavors. So thank you very much.